నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ కొద్ది రోజులుగా దేశమంతా అదే చర్చ. మార్పులు చేర్పుల గురించి ఎవరికి వారివే ఎన్నో విశ్లేషణలు. చేరికలు ఉద్వాసనలు ఏ పరిణామాలకు సంకేతం? ఏ కోణంలో ఆ నిర్ణయాలు తీసుకున్నారనే అందరి దృష్టంతా. మంత్రివర్గంలో కీలక వ్యక్తుల గురించైతే మరెంతో ఆసక్తి. అందులోనూ ఇంకా ప్రత్యేకం ముప్పవరపు వెంకయ్య నాయుడు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులు, నమ్మదగిన వారిలో ఆయనది ముందు వరుస అని చెప్పకనే చెబుతుంటాయి పరిణామాలు. ఆ నమ్మకంతోనే పార్లమెంటరీ వ్యవహారాలు కాదని మరీ ఆయనకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అది కూడా ఇప్పటికే ఉన్న పట్టణాభివృద్ధి శాఖకు అదనంగా. ప్రధానమంత్రి ఆయనకే ఏరికోరి ఆ బాధ్యతలు ఎందుకు అప్పగించారు? అపార అనుభవం, చాణక్యంతో సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఆయన ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతున్నారు? ఈనాడు ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆ సంగతులన్నీ స్వయంగా వెల్లడించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఈటీవీ ముఖాముఖికి స్వాగతం. సీనియర్ రాజకీయవేత్త, అపార అనుభవం ఉన్నటువంటి తెలుగువారు, ప్రస్తుత రాజకీయాలకు అన్ని రకాలుగా నడిపించుకొస్తున్నవారు, కేంద్రంలో సీనియర్ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగువారైనటువంటి వెంకయ్యనాయుడు గారు. ఆయన ప్రస్తుతం ఈటీవీతో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధానమంత్రి ఆయన పైన అనితరమైనటువంటి బాధ్యతను, ఒక గురుతర బాధ్యతను ఉంచారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. సో ఆయన అడిగి కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేందుకు లక్షల కోట్ల రూపాయలు ప్రజల బాగు కోసం ప్రజా పథకాలను తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి ఏమేమి ఆశించబోతున్నారు, వాటిని ప్రజలకు ఇంకా మరింత చేరువుగా ఎలా చేయబోతున్నారు అనేది ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ నమస్కారం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పార్లమెంటరీ వ్యవహారాలు, అదేవిధంగా పట్టణాభివృద్ధి చూశారు. ఇప్పుడు వాటన్నిటితో పాటుగా పార్లమెంటరీ వ్యవహారాలకు బదులు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మీ పైన ఒక గురుతర బాధ్యత పెట్టారని భావిస్తున్నాం. ఏమంటారు? దీన్ని ఎలా భావిస్తారు మీరు? ప్రభుత్వం మంచిగా పనిచేయడం ఎంత ముఖ్యమో, ఆ చేసిన పనిని ప్రజలకు తెలియజెప్పడం అంత ముఖ్యమని ప్రధానమంత్రి భావిస్తున్నారు. అందుకని వారు నాతో మాట్లాడి ఈ సమాచార ప్రసార విభాగం బాధ్యత తీసుకోమని చెప్పారు. ప్రధానమంత్రి గారు ఆదేశం మేరకు నేను ఆ బాధ్యతను స్వీకరించాను. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, పథకాలు, వాటి వివరాలు, దేశంలో జరుగుతున్న అభివృద్ధి, దానికి సంబంధించిన వివరాలు, వీటన్నిటిని కూడా ప్రజలకు మరింతగా సమాచారాన్ని చేరవేయడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తాం. అదే నా ప్రాథమికతగా ఉంటుంది. సార్, ప్రసార మంత్రిత్వ శాఖగా మీరు బాధ్యతలు స్వీకరించారు. అంటే 2 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అంటే ఇప్పటి వరకు చేపట్టినటువంటి పథకాలు ప్రజలకు ఏమాత్రం చేరువయ్యాయి అనుకుంటున్నారు? 2 సంవత్సరాలు చాలా సుదీర్ఘ కాలం కాదు, కానీ ప్రభుత్వం ఏ దిశలో వెళుతోంది, దాని ఉద్దేశాలు ఏమిటి, దాని భవిష్యత్తు మార్గదర్శనం ఏంటి అనే విషయం ప్రజలకు బోధపడింది. ఈ దేశాన్ని పరిపాలనా రాహిత్యం నుంచి బయటకు తీసుకొచ్చి ఒక నూతన దిశా నిర్దేశాన్ని చేసి దేశ ప్రజల్లో నిబిడీకృతమైనటువంటి తెలివితేటలు, శక్తిని అంతా కూడా వెలికి తీసి దాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మీరు స్వచ్ఛ భారతం కావచ్చు, లేకపోతే స్వచ్ఛందంగా ఎల్పిజి సిలిండర్ 1 కోటి మందికి పైగా వదులుకోవడం విషయం కావచ్చు, ఏదో యోగా కావచ్చు, ఇలా ప్రధానమంత్రి తన నూతన ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నారు. ప్రజలు కూడా దానికి సహకరిస్తారని మనకి ఇట్టే బోధపడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో అవి చాలా సంతోషకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కొరతంతా ఏంటంటే మన భారతదేశంలో ప్రజల ఆలోచనలు గత అనేక సంవత్సరాలుగా రాజకీయ పార్టీల యొక్క వైఖరి కారణంగా ఒక నకారాత్మక ధోరణి, అంటే ప్రతిదాన్ని వ్యతిరేక దృష్టితో చూడడం. రెండవది, ఈ వార్తలు కూడా ప్రజలకు అభివృద్ధి, ప్రజల సంక్షేమం, వాటి విషయాల కన్నా ఎక్కువగా రాజకీయాలపైన వార్తలు కేంద్రీకరించబడడం, వివాదాలపైన కేంద్రీకరించబడడం, అది కూడా ఒక ప్రధానమైన ప్రజాజీవనంలో వచ్చిన మార్పు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఒకవైపు సంస్కరణలు, రెండవ వైపు చక్కగా పరిపాలన సాగించడం, సుపరిపాలన, మూడో వైపు దేశాన్ని అన్ని రంగాల్లో మార్పులు చేపట్టడం. అందుకే నేను చెప్పాను సంక్షిప్తంగా పర్ఫామ్, రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అని. దాంతోపాటు ఇన్ఫార్మ్, ప్రజలకు ఈ విషయాలు తెలియజెప్పాలి.
ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిదే అభివృద్ధి పరిపూర్ణం కాదు అని ప్రధానమంత్రి గారు విశ్వసిస్తున్నారు. నేను కూడా అదే భావంతో ఉన్నాను. అంటే ప్రసార మంత్రిత్వ శాఖ తరపున ప్రధానంగా మీపై ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ప్రసార మంత్రిత్వ శాఖ ఇకపై ఏం చేయబోతుంది? ప్రసార మంత్రిత్వ శాఖ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు వాటిని ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని రకాల చేరువ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నిటి గురించి, వాటి పూర్వాపరా గురించి, వాటి యొక్క సఫలత గురించి పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టి ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఆ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం, అదే మా ప్రధాన అజెండా. దానిపైన దృష్టి పెడతాం. సార్, ఇప్పటి వరకు చేపట్టినటువంటి పథకాలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడైనా మీకు వెలితి కనిపిస్తుంది? వెలితి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశం సువిశాలమైంది. 120 కోట్ల జనాభా, 100ల కొలది భాషలు, అనేక పత్రికలు. ఆ పత్రికలు కూడా ఇవాళ కేవలం పాత రోజుల్లో పత్రికలు కేవలం ఒక రకమైన నిష్పాక్షిక దృష్టితో, ఆ యొక్క వృత్తిపరమైన వ్యాసంగంతో పత్రికలు నడిచేవి ఒక మహత్తరమైన ఉద్దేశంతో. ఇవాళ దేశంలో మనం వాస్తవాన్ని గమనించాల్సి ఉంది. రాజకీయ నాయకులు పత్రికలు పెడుతున్నారు, ప్రచార సాధనాలు పెడుతున్నారు, టెలివిజన్ ఛానల్స్. అలాగే వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున తమ వ్యాపారాన్ని ప్రోత్సహించుకునే దానికి దీన్ని ఒక సాధనంగా కూడా ఎంచుకొని ఉన్నారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా కొన్ని వాళ్ళ ఛానల్స్ పెట్టుకున్నాయి. అందువల్ల నువ్వు చెప్పదలుచుకున్న విషయం నేరుగా ప్రజలకు చెప్పడం, అది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. రెండవది అభివృద్ధి అజెండా గారే. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో నాకు ఉన్న బాధ, ప్రచార సాధనాల్లో అభివృద్ధి అజెండా కాకుండా రాజకీయము, వివాదము, లేకపోతే ఇతర ఘటనలు అవి ఎక్కువ ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. దాన్ని మార్పు చేయాలా ఒకటి. తర్వాత ప్రధానమంత్రి గారు చేపట్టినట్టు సంస్కరణలు, వాటికి వస్తున్న ఫలితాలు ఏవైతున్నాయో అవి ప్రజలకు తీసుకెళ్ళడం కోసం మార్గాలు ఏమిటి? ఒకటి పార్టీ యంత్రాంగం, ఆ పార్టీ యంత్రాంగం పనిచేస్తుంది. 2 ప్రచార సాధనాలు, 3వది ప్రభుత్వ విభాగాలు. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యం అవుతుంది. ఆ కలిసికట్టుగా పనిచేసే ప్రయత్నం మొదలైంది. దాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, మరింత సుదృఢం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అజెండా డెవలప్మెంట్, అజెండా అభివృద్ధి, అజెండా సుపరిపాలన. ఇవాళ నాయకత్వం ఏమీ లేదు. సమర్థుడైన నాయకుడు, అలాగే స్థిరమైన ప్రభుత్వం వచ్చింది. రెండవది స్పష్టమైన అవగాహన, ఆలోచన ఉంది. మన అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. కానీ అది పూర్తిగా కింద స్థాయికి చేరే లోపలే ఆ ప్రభుత్వం యొక్క కాల పరిమితి పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గారు కీలకమైన సంస్కరణలు తీసుకొస్తున్నాడు. నూతన దృక్పథంతో ఆలోచించడం, అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్. యూరియాకి నీమ్ కోటింగ్ ఇవ్వడం, ఇప్పుడు వరకు ఎవరు ఆలోచించరా, ఇవాళ యూరియా కొరత లేకుండా పోయింది. అలాగే ఎల్పిజి సిలిండర్ వాలంటరీగా వదులుకోమని చెప్పడం, 1,19,00,000 మంది వదులుకున్నారు. 3వది ఈ ఢిల్లీ నుంచి మనం పంపించే నిధులు ప్రజలకు నేరుగా చేరాలి, మధ్యలో లీకేజ్ కాకూడదని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పారు. నేను 100 రూపాయలు పంపిస్తే అనంతపురం చేరికి 15 రూపాయలు చేరుతుందని. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా ప్రజలకు చేరేట్టుగా, దానివల్ల వేల కోట్ల రూపాయలు మిగులు అవుతుంది. నేను అంత వివరాల్లోకి పోదలుచుకోవాలి. ఇవి ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మధ్య దళారీ వ్యవస్థను అంతం చేయాలి, అవినీతిని అంతం చేయాలి, నేరుగా ప్రజలకు ఈ యొక్క లాభం చేకూరాలి, ప్రజలు దాంట్లో భాగస్వాములు కావాలని. దానికోసం ఆయన చేపట్టిన కీలకమైన సంస్కరణలు ఏంటంటే ఫండింగ్ ద అన్ఫండెడ్. ఇంతకుముందు రుణాలు ఇవ్వని వాళ్ళకి రుణాలు ఇవ్వడం, బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్, ఎక్కడైతే బ్యాంకింగ్ సౌకర్యాలు లేవో అక్కడికి చేరుకోవడం. 3వది రీచింగ్ ద అన్రీచ్డ్, ఎవరికైతే ఇంతకుముందు చేరలేదో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి వాళ్ళకి చేరేట్టుగా చూడడం. ఈ ఆఖరి పాయింట్ ఏతుందో, ఈ ఆఖరి పాయింట్ పైన ప్రధానమంత్రి గారు గట్టిగా దృష్టి పెడుతున్నారు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే వాజ్పేయి గారి హయాంలో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు, వాటి ఫలాలు ప్రజలకు చేరువయ్యేసరికి ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వము ఈ ఫలాలను ఎప్పటిలోగా ప్రజలకు ఈ ప్రభుత్వం చాలా వేగవంతంగా పనిచేస్తుంది. అందుకే మోడీ అంటే నేను ఎప్పుడు చెప్తున్నా 3D అని, డెసిసివ్ డైనమిక్ డెవలప్మెంట్. చాలా తొందరగా. ఎలా ఉదాహరణ కంటే బ్యాంకు ఖాతాలు గత 68 ఏళ్లలో ఈ దేశంలో 7-8 కోట్ల మందికి మాత్రం బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు పట్టుబట్టి, నేను ఎలా చెప్పానే, ఫండింగ్ ద అన్ఫండెడ్, బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్, రీచింగ్ ద అన్రీచ్, ఇది మెయిన్ మూల సూత్రం దృష్టిలో పెట్టుకొని తక్కువ టైంలో 21,81,00,000 మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ముద్రా బ్యాంక్ యోజన కొత్తగా పెట్టి దాంట్లో 3,62,00,000 మందికి రుణాలు ఇప్పించగలిగారు. సో ప్రభుత్వం వేగంగా పనిచేస్తూ ఉంది, సంస్కరణలు వేగవంతంగా తీసుకొస్తూ ఉంది, అనుకున్న ఆలోచనలను అమలు చేయడంలో కూడా వేగం చూపిస్తూ ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పులు రావాలి, ప్రధానమంత్రి గారు అనుకున్నట్టు విధంగా భారతదేశం శక్తివంతం దేశంగా కావాలంటే దానికి 10 ఏళ్ళు పట్టవచ్చు. కానీ ఇవాళ చేపట్టిన సంస్కరణలు అవుతున్నాయో
చేపట్టినట్టు విధానాలు అవుతున్నాయో ఇవన్నీ కూడా ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్స్ ఉన్నవి. దూరదృష్టితో మనకి భవిష్యత్తులో లాభం కలిగించే పథకాలు, దానితో పాటు వాటి కోసం వేచుకుంటకుండా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నట్టే అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చే పథకాలు, ఈ రెండింటిని సమ్మిళితం చేస్తున్నాడు ప్రధానమంత్రి గారు. నేను డెవలప్మెంట్ చేస్తాను, నేను బ్రిడ్జ్ కడుతున్నాను, నేను డ్యామ్ కడుతున్నాను, నేను స్మార్ట్ సిటీస్ కడుతున్నాను, 10 ఏళ్లలో ఫలితాలు వస్తాయి, 15 ఏళ్లలో ఫలితాలు వస్తాయంటే ప్రజలు దాంతో సంతృప్తి పడరు. దాంతోపాటు ఇప్పుడు ముద్రా బ్యాంక్ యోజన, దాంతోపాటు గృహ నిర్మాణ యోజన, దాంతోపాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, దాంతోపాటు టెక్స్టైల్ రంగంలో 6,000 కోట్ల రూపాయలు ఇవాళ కొత్తగా పెట్టుబడి పెడుతున్నారు. 1 కోటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది టెక్స్టైల్ రంగంలో. ఇవన్నీ కూడా వేగవంతంగా జరగాలి అంటే ప్రజల సహకారం అవసరం. పరిపాలనా విభాగంలో కూడా ఆ చురుకుదనం అవసరం. అందుకే మీకు బయోమెట్రిక్స్ పెట్టారు. ఆఫీసుకు సమయానికి రావాలా, ప్రతి ఒక్కరు పనిచేయాలా, అకౌంటబిలిటీ. ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన మరొక మార్పు ఏంటంటే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, 2 అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఈ రెండింటి ద్వారా పని వేగాన్ని మరింత పెంచవచ్చని ప్రధానమంత్రి గారు భావిస్తున్నారు. అది వాస్తవంగా కూడా సత్ఫలితాలు ఇస్తుంది. ప్రధాని తీసుకొచ్చేటువంటి సంస్కరణలు వీటన్నిటిని ప్రజలకు చేసేందుకు సమాచార మంత్రిత్వ శాఖ తరఫున చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఎట్లా ఉంది అంటే మీడియా ఒక వార్త ఇచ్చిందంటే అది నిజమా అనేటువంటి ఒక ప్రశ్నార్థకం తలెత్తుతూ ఉంది. సో ఇది ఏ రకమైన పరిస్థితులకు ఇప్పుడు మన పనితీరు అదే ప్రజల విశ్వాసం కలిగించాలి. నువ్వు చెప్పే విషయం ప్రజలకు కనపడాలి. వాడికి ఏమి లాభం చేరింది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ఆ లాభం చేరేట్టుగా చూడాలి. సో పని చేయడము, చేస్తున్నామని చెప్పడం, ఈ రెండూ కూడా సమాంతరంగా జరగాల. మేము అది చేస్తున్నాం అని చెప్తే లాభం లేదు. నువ్వు చేసింది వాడికి అక్కడ కనపడాలా. కనపడే యూరియా కొరత లేకుండా చేయాలి. కొరత ఉందా లేదా చూసుకోమని చెప్పాలి. ఈ విధమైన నీరు తీసుకోవడం వల్ల ఈ యూరియా కొరత లభించింది. అలాగే దేశంలో విద్యుత్ లేని ఊర్లు 100కి 100 రూపాయలు పూర్తి చేస్తామని చెప్పాం. ఇప్పటికి దాదాపు 70% పూర్తయింది. గ్రామాల పేర్లు చెప్పాలా, రాష్ట్రాల పేర్లు చెప్పాలా. ఇలా ప్రతి పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ ద్వారా కూడా చెప్పించాలి. అది ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. పత్రికలు కూడా నేను రాబోయే రోజుల్లో పత్రికా సంపాదకులతో, ప్రముఖులతో, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళతో కూడా సమావేశం అవుదామని చూస్తున్నాను. ఎందుకంటే పత్రికల్లో కూడా స్వీయ నియంత్రణ చాలా అవసరం. సత్యానికి దగ్గరగా ఉండాలా, సంచలనానికి దూరంగా ఉండాలా. ఇవాళ ధోరణి ఎలా ఉందంటే సంచలనానికి దగ్గరగా ఉంటున్నాం, సత్యానికి దూరంగా ఉన్నామని చెప్పి అనుమానం కలుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నలో కూడా ఈ వార్త ఇది నిజమేనా, ఇది లేకపోతే ఏంటేనని. ఎందుకంటే మనం ఒకప్పుడు ఒక వార్త వచ్చిందంటే ఇది నిజం అని చెప్పేసి ప్రజలు బలంగా నమ్మేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి, ఇంతకుముందు అది విశ్వసనీయత ఉండింది. రెండవది సొంత అజెండా లేదు. న్యూస్ పేపర్ యూస్ టు బి న్యూస్ పేపర్, కానీ వాళ్ళ న్యూస్ని వ్యూస్తో సమ్మిళితం చేస్తున్నారు. వాళ్ళ భావాలను ఈ వార్తలతో సమ్మిళితం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కానే కాదు. నీ న్యూస్గా ఉండాలి వార్త, నీ వ్యూస్ అవి ఎడిటోరియల్ పేజీకి పరిమితం అయి ఉండాలి. అలా అని ఎవరు డిక్టేట్ చేయగలరు? కానీ మీడియా కూడా ఆలోచించుకోవాల్సి ఉంది. కానీ స్వీయ నియంత్రణ విషయంలో ఎవరికోళ్ళు లక్ష్మణ రేఖ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తా ఉన్నారు. దీని విషయంలో మీరేం చేయబోతున్నారు? ఈ స్వీయ నియంత్రణ విషయంలో నేను వాళ్ళతో చర్చలు జరుపుతాను. ఒక డైలాగు, ప్రజాభిప్రాయాన్ని కూడా దానికి అనుగుణంగా మలిచే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకటి ఆ అంకిత భావం, తర్వాత వృత్తి ధర్మాన్ని పాటించేందుకు విధంగా పత్రికలు వ్యవహరిస్తే చాలా వరకు సమస్యల పరిష్కారం అవుతాయి. రెండవది అభివృద్ధి అజెండాగా పెట్టుకొని అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే దేశానికి మేలు జరుగుతుంది. అలాగే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అవుతున్నాయి వాటి ప్రజలకు తెలియజెప్తే ప్రజలు దాంట్లో భాగస్వాములు అవుతారు. అలా కాకుండా వ్యక్తిగతమైన అజెండాతో, తమ స్వార్థపరమైన అజెండాతో ముందుకు వచ్చిన పత్రికలు కానీ ప్రచార ప్రసార సాధనాలు కానీ ఆ పనిచేస్తాయని మనం అనుకోలేము. కానీ ఒకటే గీటురాయి ఏంటంటే ఆ పత్రికలకు ప్రజల్లో ఉన్న ప్రజాభిమానం. ఇవాళ మీకు హెడ్లైన్ వస్తుంది, ఆ హెడ్లైన్తో ఒక భావన ఏర్పడిపోతుంది. కొద్ది తర్వాత ఆ హెడ్లైన్లో చెప్పిన విషయం సత్యదూరం అని తెలుస్తుంది. దాన్ని సవరించుకునే మార్గం లేదు. ఈ విషయాన్ని గురించి కూడా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ఈ విషయంపైన ఆలోచించాల్సి ఉంది. ఆ మధ్య బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి మేమేదో స్వీయ నియంత్రణ పెట్టుకున్నామన్నారు. ఆ స్వీయ నియంత్రణ అనుకున్న ఫలితాలు ఇంకా ఇవ్వలేదు. దాని విషయాన్ని కూడా వాళ్ళు ఒకసారి తిరిగి మళ్ళా ఆలోచించాల్సి ఉంది. ఆలోచించి అటు ప్రభుత్వము, ఇటు పత్రికా యాజమాన్యాలు, ప్రసార సాధనాలన్నీ కలిపి కొన్ని ఇందాక మీరు అంటే ఒక లక్ష్మణ రేఖ, కొన్ని పద్ధతులు, కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకొని వాటిని అనుసరించి ముందుకు బయటగా ఉండాల్సి ఉంది. ప్రభుత్వము ఎవరిపైన నియంత్రణ పెట్టలేదు. అది ప్రభుత్వం నియంత్రణ పెడితే అది సరైన ప్రజాస్వామ్యంలో అది అంగీకారయోగ్యం కూడా కాదు. అలాంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన
2 ఏళ్ల క్రితం అధికారంలోకి వస్తూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన నినాదం ఇది. తర్వాత క్రమేణా ఆ బాట నుంచి విస్తరణ వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చింది? ఆ విషయంతో పాటు వర్తమాన జాతీయ రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగని విభజన సమస్యలపై ఈనాడు ఈటీవీకిచ్చిన ముఖాముఖిలో ఒక వివరణ, స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. సార్, కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరిగింది. 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో చేశారు. 19 మంది కొత్త మంత్రులు తీసుకున్నారు. ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు దేశ ప్రజలకు? మంచి సంకేతాలు వెళ్ళాయని నేను అనుకుంటున్నాను. పత్రికల వారికి కానీ ప్రసార సాధనాలకు కానీ విమర్శించడానికి ఎక్కువ అవకాశాలు దొరక ఏదోదో విషయాలు దానికి జోడించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఏళ్లు పూర్తయింది. ప్రధానమంత్రి గారికి తన సహచరుల యొక్క పనితీరును గమనించి అధ్యయనం చేసే అవకాశం దొరికింది. అలాగే పార్లమెంట్లో కూడా సభ్యుల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క పని విధానం తెలుసుకునేందుకు అవకాశం లభించింది. ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఇంకా కొరతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సవాళ్లు ఉన్నాయి, వాటిని అర్థం చేసుకునే అవకాశం లభించింది. అందుకే ప్రధానమంత్రి గారు ఈ పెద్ద ఎత్తున మార్పులు చేశాడు. 19 మంత్రులను జోడించాడు. అంటే ప్రధాన కారణం ఏంటి 19 మందిని ఇంత పెద్ద స్థాయిలో? అంటే దేశ చరిత్రలో చూసుకుంటే ఇదే చాలా పెద్ద మంత్రిత్వం. 82 మంది మంత్రులు ఉండవచ్చు. ఇవాళ ప్రధానమంత్రి గారు 78 మంది మంత్రులనే చేశాడు. అందువల్ల ఇదేమి అసాధారణమైన విషయం కాదు. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 77 మంది మంత్రులు ఉన్నారు. ఒకటి. రెండవది, ప్రధానమంత్రి ఆమూలాగ్ర పరివర్తన తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి మీరు. పని వేగంగా జరగడం కోసం, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం కోసం, దానికి తగిన ప్రచారం సాగించడం కోసం ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే దీనికి, అంటే ఈ రోజు చేపట్టినటువంటి మంత్రివర్గ విస్తరణకి రాబోయే ఎన్నికలకు ఏదైనా సంబంధం ఉందనుకుంటున్నారు? రాజకీయ పార్టీలు ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ప్రధానమంత్రి గారు ఆయన పరిపాలనా దక్షుడు, సాధారణ రాజకీయవేత్త కాదు. ఎందుకంటే ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఒక భవిష్యత్తు మార్గదర్శనం ఆయన ముందు ఆయన నిర్దేశించుకోనున్నాడు. దాంతోపాటు ముఖ్యమైన టీం మెంబర్స్ ఆయన చర్చిస్తున్నాడు. హీ హ్యాజ్ ఎ విజన్ అండ్ హీ హ్యాజ్ ఆల్సో ఎ యాక్షన్ ప్లాన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణ చేశాడు. దీంతోపాటు ఒక వాస్తవం మనం కలవడానికి వీలైన సత్యం ఏంటంటే, ఈ దేశంలో వివిధ ప్రాంతాలు ఉన్నాయా, వివిధ భాషలు ఉన్నాయా, వివిధ సామాజిక వర్గాలు ఉన్నాయా, వాటి వివిధ యాంగిల్ ఎవరికి వాళ్ళ యాంగిల్లో చూసే ప్రయత్నం వాళ్ళు చేస్తారా? వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని సమతుల్యం పాటించకపోతే దానిపైన మన విమర్శలు వచ్చి అసలు మార్గం నుంచి పక్కకు తప్పే ప్రమాదం ఉంటుంది. అందుకని ఒక సాంఘిక సమతుల్యము, అలాగే ప్రాంతీయ ఈ యొక్క అసమానతలకు కూడా అవకాశం లేకుండా, దాంతోపాటు పరిపాలనా సామర్థ్యము, అనుభవం, వీటన్నిటిని సమ్మిళితం చేసే ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేశారు. సార్, వచ్చే ఏడాదిలో, రాబోయే సంవత్సరం కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, కొన్ని ఎన్నికలు రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రధానంగా మీరు బీజేపీ తరఫున కూడా ఉత్తరప్రదేశ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. సో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి బీఎస్పీకి మధ్యనే ప్రధాన పోటీ ఉంది. మాకు రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, అలాగే మన పంజాబు, తర్వాత కర్ణాటక 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కీలకమైనవి, దానికి కీలకమైనవి. కానీ మేము ఉత్తరప్రదేశ్ పైన ఎందుకు ప్రత్యేక ప్రాధాన్యత పెడుతున్నామంటే, ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, 4 రాష్ట్రాలంత రాష్ట్రం. అది 80 మందికి పైగా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. దాంట్లో 71 మంది బీజేపీ వాళ్ళే ఉన్నారు. అంటే ఉత్తరప్రదేశ్లో కింద స్థాయిలో, మనకి క్షేత్ర స్థాయిలో బీజేపీకి మంచి పట్టు ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. రెండవది, ప్రధానమంత్రి గారి వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన నేతృత్వాన్ని చూసి ప్రజలు అన్ని సీట్లు మాకు ఇచ్చారు. అది వాస్తవం. దానితో పాటు ఇవాళ దాన్ని రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో అనుకూలంగా మరల్చుకోవాలంటే రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు కూడా అనేక ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది మంత్రులు ఉన్నారంటే ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అందుకని ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు. అలాగే అక్కడ పోటీ ఇవాళ అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ, అలాగే గతంలో అధికారంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ, ఈ రెండూ కూడా గత 10 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ అన్ని విధాలా దెబ్బతీశాయి. ఆ రాష్ట్రం దేశంలో జరుగుతున్న అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ భాగస్వామ్యం కాలేకపోయింది. ఎందుకంటే వీళ్ళు స్వపరిపాలన అందించలేకపోయారు. అవినీతి ఒక పక్క, కులతత్వం ఒక పక్క, ఈ రెండింటితో కలిపి ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ యుగళ గీతం పాడుతున్నట్టుగా ఈ 2 కుల పార్టీలు, బేసిక్గా ఎస్పీ కానీ బీఎస్పీ కానీ 2 కుల పార్టీలు, రెండింటి హయాంలో అవినీతి పెద్ద ఎత్తున రాజ్యం ఏరింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎన్నుకోండి అనేది మా యొక్క ప్రచారం. మన అలహాబాద్లో జరిగిన కార్యవర్గ సమావేశాల్లో కూడా ఆ విషయాన్ని ప్రధానమంత్రి గారు స్పష్టంగా ప్రజలకు పిలిపివ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ పైన కేంద్ర భారతీయ జనతా పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని
బీజేపీకి అనుకూలంగా ఎంపిక చేస్తే దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి పర్వంలో ఉత్తరప్రదేశ్ కూడా భాగస్వామ్యం అవ్వడం దేశానికి చాలా అవసరం. దేశం అంటే అనేక ప్రదేశాలు కలిపింది కాబట్టి ఉత్తరప్రదేశ్ అనేక ప్రదేశాల కన్నా పెద్దది కాబట్టి దానిపైన ఎక్కువ దృష్టి పెడుతుంది. కానీ అదే సందర్భంలో ఇప్పటివరకు అధికారంలో మీతో పాటు కలిసి పరిపాలిస్తున్నటువంటి అకాలీదళ విషయంలో, పంజాబ్ విషయంలో ఇది కొంత విభేదంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. వివిధ సర్వేలు నెగిటివ్ సెన్స్ తోటి చూపిస్తాం. సర్వేలు వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉంటాయి, కొన్ని కరెక్ట్ కావచ్చు, కొన్ని తప్పు కావచ్చు. కానీ అకాలీదళ్ కూడా అక్కడ మంచి పట్టు ఉన్న పార్టీ, సామాజికంగా కూడా దానికి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. ఇవాళ త్రికోణ పోటీ జరగబోతుంది పంజాబ్లో. 1 బీజేపీ అకాలీదళ్, 2 కాంగ్రెస్ పార్టీ, 3 ఆప్ పార్టీ. ఈ త్రికోణ పోటీలో ఎట్టకేలకు మా కూటమికి మెజారిటీ లభిస్తుందని మేము భావిస్తున్నాం. కానీ ఈ ఎన్నికల దృష్టి పెట్టుకొని ఇప్పుడు కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇదే స్థాయిలో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా మారబోతుందా? కేంద్ర నాయకత్వం అంటే కొత్త కమిటీ ఏర్పడాల్సి ఉంది. అధ్యక్షులు వారు ఇప్పటికే దానిపైన కసరత్తు చేస్తున్నారు. తప్పనిసరిగా కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు, మంచి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వంలోకి వెళ్ళిపోయారు, ఇది వాస్తవం. అలాగే అధ్యక్షులు వారు కొత్త తరాన్ని గుర్తించి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి కొత్త వాళ్ళను తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో పార్టీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ కూడా దృష్టిలో పెట్టుకుని తన యొక్క టీంని ఎంపిక చేసుకోవడానికి నేను భావిస్తున్నాను. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో విభజన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ పలు స్పర్ధలు వస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య, ఇరువురు తెలుగు వారి మధ్య పలు స్పర్ధలు వస్తాం. హైకోర్టు విభజన కావచ్చు, లేదు ఉద్యోగుల విభజన విషయంలో కావచ్చు, న్యాయాధికారుల సమస్యల విషయంలో కావచ్చు. దీంట్లో కేంద్రం సానుకూలమైనటువంటి దృక్పథంతో ఇరువురి మధ్య సమన్వయం చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎంతవరకు సమన్వయం చేయాలనో అంతవరకు తప్పనిసరిగా కేంద్రం సమన్వయం చేస్తుంది, చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవసరమైనప్పుడు మరింత చురుకైన పాత్ర కూడా నిర్వర్తించాల్సి ఉంది. కానీ మనం మౌలికంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబం కూడా విడిపోయినప్పుడు సహజంగా కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటిది 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు, దాంట్లో ఒకరు అయిష్టంగా విడిపోయినప్పుడు సమస్యలు ఉంటాయి, ఇది వాస్తవం. మీకు ఉత్తరాంచల్ విడిపోయినా, అలాగే ఛత్తీస్గఢ్ విడిపోయినా, జార్ఖండ్ విడిపోయినా సమస్యలు ఇంకా కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి అక్కడ కూడా. మనం మన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, మన వార్తలు మనం చదువుతున్నాం కాబట్టి మనకు అవి చాలా ప్రముఖంగా అనిపిస్తున్నాయి. కానీ ఆ రాష్ట్రాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. అలాగే సహజంగా ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రజల మధ్య విభేదాలు ఉన్నాయని నేను అనుకోవడం. ఎందుకంటే ఇద్దరు తెలుగు ప్రజలే, ఇద్దరు ఒకరికొకరు బంధువులే, ఇద్దరు ఇన్నేళ్ళుగా కలిసిమెలిసి ఉన్నవాళ్లే. తేడాలంతా పార్టీల మధ్య, పాలకుల మధ్య. అందుకని పాలకులపైన గురుతరమైన బాధ్యత ఉంది. ఏంటంటే పరిపాలనపై దృష్టి పెట్టి అభివృద్ధిని అందరం ఎక్కించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయాలా. ఈ అభిప్రాయ భేదాలను తక్కువ చేసుకొని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరిది కరెక్టు, ఎవరిది కాదు అని ఆ విషయం పైన నేను పోదలుచుకోలేదు. నేను అందుకే మొదట్లో నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారితో, ఇటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసినప్పుడు నేను అదే విషయం చెప్పాను. విడిపోయినప్పటికీ కూడా సహకరించుకోవాలి, మనసు విప్పం ఆడుకోవాలి, సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం అనేది సాధ్యం కానప్పుడు, ఒకసారి 1 దఫా 2 దఫాలు 3 దఫాలు ఆ ప్రయత్నం జరిగేవి సాధ్యం కానప్పుడు కేంద్రం యొక్క సహకారం తీసుకోవాలి. అంతేగాని కేంద్రం ఢిల్లీ నుంచి నిర్దేశనం చేస్తే అది కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేది ఉందో దెబ్బతీసేటికి అవకాశం ఉంది. ఇది కొద్దిగా సున్నితమైన సమస్య. అందుకని ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన, పరిపాలకులపైన ఉంది. దాంతోపాటు కేంద్రం కూడా తన వంతు పాత్ర తాను నిర్వర్తించాల్సి ఉంది. నేను కేంద్రంలో మంత్రిగా ఉండి తెలుగు ప్రజల ప్రతినిధి కాకపోయినప్పటికీ కూడా ఒక తెలుగువాడిగా కొంత మేరకు ఎందుకు జోక్యం చేసుకుంటానంటే, వీలైనంత వరకు ఆ సమస్యలకు పరిష్కారం దొరికి 2 రాష్ట్రాలు ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలి అనేది తప్పితే మరేం కూడా కాదు, వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, నేను తెలుగు ప్రజల ప్రతినిధిని కాదు. మొన్నటిదాకా కర్ణాటకలో ఉన్నాను 18 సంవత్సరాల పాటు, ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఎంపీగా ఉన్నాను. భారత ప్రజల ప్రతినిధిని, బట్ తెలుగువాడిని, అది వాస్తవం కాదడానికి వీలైన సత్యం. అయితే ఈ హైకోర్టు తప్పనిసరిగా హైకోర్టు విభజన జరగవలసి ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హైకోర్టుని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. రాష్ట్రం విడిపోవడంలో ఉద్దేశం ఏంది? పరిపాలనా సౌలభ్యం, సత్వరమైన అభివృద్ధి. అందుకని కోర్టు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి దాన్ని త్వరగా పరిష్కరించుకొని కోర్టును ఏర్పాటు చేసుకోవాలి. అతి ప్రాధాన్యతతో కోర్టు భవనాలు కూడా నిర్మాణం చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. రెండవది ఉద్యోగుల విభజన. దాంట్లో కేంద్రం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మార్గాన్ని సుగమం చేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం కూడా దాదాపు ఒక
70% 80% అది విజయవంతం. మూడవది, హైదరాబాదులో ఉండి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేయడం అయితే ఉందో అది సరైనది కాదు. నా మొదటి నుంచి నాకు నిర్దిష్టమైన అభిప్రాయం, ఉద్యోగస్తు కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్పనిసరిగా. రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాడిగింట్లో ఉండాలా, కొంత దూరం ప్రయాణం చేయాలా, వీటన్నిటిని దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటుంది ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా ఉద్యోగస్తులు కూడా సత్వరం అక్కడికి ఇప్పటికే కొంత సమయం అయిపోయింది, తొందరగా అక్కడికి చేరి పరిపాలనలో పూర్తిగా నిమగ్నం కావాల్సిన అవసరం అవుతుంది. ఒక మంచి పని ఏంటంటే ముఖ్యమంత్రి గారు నివాసం అక్కడికి మరల్చుకొని ఆయన అక్కడి నుంచి పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. మంత్రులు కూడా కొంతమంది చేశారు. అందరు మంత్రులు తక్షణమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. అన్ని విభాగాల యొక్క అధిపతులు కూడా తక్షణమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. వెళితే అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు వెళుతుంది. తర్వాత వివాదాలను కూర్చొని పరిష్కరించుకోవాలి తప్పితే వివాదాలపైన పత్రికలకు ఎక్కినందువల్ల వచ్చే ప్రయోజనం లేదు. సమస్య మరింత జటిలం అవుతుంది. ధన్యవాదాలు సార్ ఈటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను వివాదంగా చూడకుండా సమన్వయంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు చేరువయ్యేందుకు అభివృద్ధి ఫలాలు, ఈ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల అభివృద్ధి ఫలాలు కూడా ఈ ప్రభుత్వం కాలంలోనే ప్రజలకు చేరువయ్యేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం. Thank you.